హలో నేస్తాలు, వెల్కమ్ టు సృజన టేస్ట్ బైట్. ఇవాళ పాలక్ పన్నీర్ చేస్తున్నాను. పాలక్ని ఇలా బ్లాండ్ చేసుకొని ఐస్ కోల్డ్ వాటర్లో వేసేసుకోవాలి. ఇలా ఐస్ కోల్డ్ వాటర్లో వేయడం వల్ల దీని గ్రీన్ కలర్ అనేది ఉండిపోతుంది, చక్కగా కలర్ మారకుండా. ఇప్పుడు ఇదంతా నీళ్ళు వరగట్టేసి మిక్సీ వేసుకోవాలి. మిక్సీలో పాలకూర, పచ్చిమిర్చి, కొంచెం వాటర్ పోసుకొని ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు కడాయిలో సగం ఆయిల్ సగం గీ తీసుకున్నాను. జీరా వేయించాక ఆనియన్ కూడా వేసి వేయించుకోవాలి. ఆనియన్ ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చక్కగా వేపుకోవాలి. ఇప్పుడు పాలకూర పేస్ట్ వేసేసుకొని ఒక బాయిల్ వచ్చేదాకా కుక్ చేసుకోవాలి. ఇలా బాయిలింగ్ వచ్చాక సాల్ట్, టేస్ట్కి సరిపడా కారం, ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా, కసూరి మేతి, మసాలాలన్నీ చక్కగా కుక్ చేసుకోవాలి. ఆయిల్ తేలుతుంది కదా, ఇప్పుడు పన్నీర్ యాడ్ చేసుకోవాలి. ఈ గ్రేవీ అంతా పన్నీర్కి పట్టేలాగా ఒక 2-3 మినిట్స్ కుక్ చేసుకుంటే టేస్టీ అండ్ సింపుల్ పాలక్ పన్నీర్ రెసిపీ రెడీ. ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేశాను. ఇప్పుడు ఒక స్పూన్ గీ కూడా యాడ్ చేద్దాం. గీ కూడా యాడ్ చేసి కలుపుకొని ఒక 2 మినిట్స్ అంతే, రెడీ. టేస్టీ పాలక్ పన్నీర్ రెడీ. చక్కగా ఆయిల్ సపరేట్ అయిపోయింది కదా, రెడీ. టేస్టీ అండ్ ఈజీ సింపుల్ పాలక్ పన్నీర్ రెడీ.